హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ టెట్ 2025కు సంబంధించిన హాల్ టికెట్స్ ఇప్పుడే సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఏపీ టెట్ 2025కు దరఖాస్తు చేశారో అటువంటి వారు మీ యొక్క హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్, ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల. ఈ నెల అనగా డిసెంబర్ 10 నుంచి జరగనున్న ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి తమ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసారి టెట్ కు 2,41,509 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 2 విడతల్లో పరీక్షలు జరగనుండగా ఫస్ట్ సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మరి హాల్ టికెట్స్ అనేవి మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకున్నట్టయితే ఏపీ టెట్ వెబ్సైట్ ను సందర్శించాలి. ఏపీ టెట్ వెబ్సైట్ యొక్క అడ్రస్ tet2dsc.apcfss.in లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మరి దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసినా మీకు టెట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ టెట్ హాల్ టికెట్స్ రిలీజ్డ్ అంటూ మనకు న్యూ అనే ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయాలనుకున్నారో వారు ఈ లింక్ ని క్లిక్ చేయాలి. ఈ లింక్ ని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఎంటర్ యువర్ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా అంటూ కనిపిస్తున్నాయి. ఇందులో మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ అంటే మీకు ఆల్రెడీ టెట్ కు అప్లై చేసినప్పుడు మీకు వచ్చినటువంటి ఐడి. మామూలుగా ఈ యూజర్ నేమ్ TET అనే దాంతో స్టార్ట్ అవుతుంది. అటువంటి టెట్ యూజర్ నేమ్ ను మీరు ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత పాస్వర్డ్ కూడా మీరు ఆల్రెడీ టెట్ కు దరఖాస్తు చేసినప్పుడు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకుని ఉంటారో ఆ పాస్వర్డ్ ని ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క పాస్వర్డ్ మీరు మర్చిపోయినట్టయితే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ద్వారా మీ యొక్క పాస్వర్డ్ ను మీరు తిరిగి పొందవచ్చు. ఇందుకోసం మీరు ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ను ఇక్కడ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క ఆధార్ నంబర్ అనే మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. మీరు కొత్త పాస్వర్డ్ ను సెట్ చేసుకోవచ్చు. అలా సెట్ చేసుకున్న తర్వాత మరలా ఇక్కడికి వచ్చి యూజర్ నేమ్ ను తర్వాత పాస్వర్డ్ కొత్తగా సెట్ చేసింది ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ కావచ్చు. లేదు మీరు పాస్వర్డ్ కాకుండా యూజర్ నేమ్ నే మర్చిపోయారనుకోండి, అప్పుడు అంటే ఇక్కడ టెట్ అని ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ మర్చిపోయారనుకోండి, అటువంటి వారు నో యువర్ యూజర్ ఐడి అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు నో యువర్ యూజర్ ఐడి అనేది క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క ఆధార్ నంబర్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేయమని అడుగుతుంది. మరి దీన్ని ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీకు సంబంధించిన యూజర్ ఐడిని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు యూజర్ ఐడి గాని పాస్వర్డ్ గాని మర్చిపోయి ఉంటే మీరు మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎవరైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ గుర్తుంటుందో అటువంటి వారు నేరుగా టైప్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. మీరు సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క లాగిన్ లోకి మీరు వెళ్ళంగానే మీకు వెల్కమ్ టు ఏపీ టెట్ 2025 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అలాగే ఏపీ టెట్ 2025 హాల్ టికెట్స్ రిలీజ్ అంటూ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ విధంగా ఓపెన్ కాకపోతే హోమ్ స్క్రీన్ లో మీకు పక్కన సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అందులో హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు హాల్ టికెట్ అనేది కనిపిస్తుంది. ఆ హాల్ టికెట్ ను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకొని మరి ఏపీ టెట్ పరీక్షలకు మీరు హాజరు కావచ్చు. మొత్తానికి ప్రభుత్వం ఏదైతే ఏపీ టెట్ 2025 మరి డిసెంబర్ 10వ తేదీ నుంచి జరుగుతాయని చెప్పిందో అదే విధంగా మనకు హాల్ టికెట్స్ కూడా విడుదలయ్యాయి. కాబట్టి పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుంచి జరగబోతున్నాయి. ఇది ఏపీ టెట్ 2025 హాల్ టికెట్స్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.